ఆలు వంకాయ టమాటా కర్రీకి కావాల్సినవి 5 వంకాయలు, ఒక ఆలు, ఆనియన్ మీడియం సైజ్, పచ్చిమిర్చి, కరివేపాకు. ఈ విధంగా కడాయిలోకి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసుల్ని ఇందులో వేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకుందాం. సో ఇప్పుడు ఇందులోకి ఇదివరకే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా చేసినట్లయితే కర్రీ టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోకి టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడిని యాడ్ చేశాను. టమాటాలను కూడా యాడ్ చేసుకున్నాము. సో టమాటాలను మెత్తగా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి. చింతపండు వాటర్ని ఈ విధంగా రెడీ చేసుకోండి. కొద్దిగా చింతపండు సరిపోతుంది. ఇది చివరిలో మనం యాడ్ చేస్తాము, ఆప్షనల్. ఇది ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని, అదేవిధంగా ఆలుని కూడా యాడ్ చేసేసుకుందాం. వంకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు మరియు ఉప్పులో వేసినట్లయితే కలర్ పోకుండా ఉంటాయి. సో వీటన్నిటిని ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందాం. ములక్కాయ ముక్కలు కూడా ఆప్షనల్, మీకు ఉంటే ఇంట్లో రెడీగా వేసుకోండి, లేదంటే లేదు. సో వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకుందాం. నేను ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేస్తున్నాను. కాసేపు మూత పెట్టేసుకుంటాను. ఈ లోపల ఇవి ఉడుకుతాయి. మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి అలా చెక్ చేస్తూ ఉండాలి. బాగా మెత్తగా ఉడికించుకునేంత వరకు చెక్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా మెత్తగా ఉడకాలి. కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలోకి చింతపండు వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. సో కర్రీ కొద్దిగా దగ్గర పడేంత వరకు మీరు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.